యమరంజుగా నెల్లూరు రాజకీయాలు వైసీపీ వర్సెస్ టీడీపీ వయా వేమిరెడ్డిగా మారిన సింహపురి పాలిటిక్స్. ఇటీవల పార్టీ మారిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టార్గెట్ గా వైసీపీ నేతలు చేసిన హాట్ కామెంట్స్ నెల్లూరు జిల్లా రాజకీయాలను హీటెక్కించాయి. వైసీపీ కామెంట్స్ కు టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అందుకే వైసీపీ చేసిన కామెంట్స్ ఏంటి, టీడీపీ నేతలు ఏమని కౌంటర్ ఇచ్చారు చూద్దాం. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయా పార్టీలో టికెట్లు దక్కని నేతలు ఎవరికి వారు పక్క పార్టీలో చోటు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. దాంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా పాలిటిక్స్ ఒకసారిగా వేడెక్కాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేంద్రంగా వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్ కు చేరింది. ఈ క్రమంలోని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాకరిపాయి. నిత్య పెళ్లి కొడుకు కాంతం కనకం జూదానికి చైర్మన్ వేమిరెడ్డి అంటూ ఎద్దేవా చేశారు ప్రసన్నకుమార్ రెడ్డి. నిత్య పెళ్లి కొడుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడాడు. విజయసాయి రెడ్డి గారు గెలిస్తే నెల్లూరులో ఉండడు, ఢిల్లీ, హైదరాబాదు, విజయవాడ తిరుక్కుంటుంటాడని మాట్లాడాడు ఈ మధ్యన. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. నీ బ్రతుకేంది ప్రభాకర్ రెడ్డి? నువ్వు నిత్య పెళ్లి కొడుకువి. కాంతం కనకం జూదంకి చైర్మన్ నువ్వు. కాంతం అంటే అమ్మాయి, కనకం అంటే డబ్బు, జూతం అంటే పేకాట. ఈ మూడింటికి చైర్మన్ నువ్వు. ఈ జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఎక్కడ అడిగినా కూడా నీ బ్రతుకేందో చెప్తారు. ఇక నల్లపురెడ్డి కామెంట్స్ పై నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు కౌంటర్ అటాక్ చేశారు. వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదన్నారు టీడీపీ నేత రూప్ కుమార్. తాము మాట్లాడితే తట్టుకోలేమంటూ ప్రసన్నకుమార్ రెడ్డిని హెచ్చరించారు. అన్నా ప్రసన్న, హుందాతనమైన రాజకీయాలు చేస్తే మేము కూడా హుందాతనమైన రాజకీయాలు చేస్తాం. నేను ఈ విధంగా వ్యక్తిగత దూషణలు నా నోటికి ఎంతకొచ్చినట్టు అంత మాట్లాడతానంటే మేము చాలా మాట్లాడాల్సి వస్తుంది. తట్టుకోలేవు, నువ్వు ఓడిపోతామనే భయం పట్టుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? సీఎం జగన్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వేమిరెడ్డికి వైసీపీ వెన్నుపోటు పొడిచిందా, వేమిరెడ్డి వైసీపీకి వెన్నుపోటు పొడిచారా అన్నది ప్రజలకు తెలుసు అన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు కోటంరెడ్డి. వేమిరెడ్డి ప్రశాంతి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం నేరమా? మరి నెల రోజుల ముందేమో ఆది దంపతులు, నెల రోజుల తర్వాతేమో మరొకటే కనపడుతున్నారా? ప్రసన్నకుమార్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచిందా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచాడా ప్రజలందరికీ తెలుసు. మొత్తంగా ఏపీ ఎన్నికల వేళ నెల్లూరు పాలిటిక్స్ రంజుగా మారుతున్నాయి. ప్రధానంగా వైసీపీ టీడీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు తారాస్థాయికి చేరుతున్నాయి. నెల్లూరు రాజకీయాలు ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నాటికి ఇంకెలా ఉంటాయో చూడాలి.